కొంచెం పులిసిన పిండి మొత్తంతా ఏమైపోతుందంట, చెరిపి వేస్తుందంట. దుష్ట సాంగత్యం ఏమైపోతుందంట, మనము ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత లేని నిష్కల్మషమైన పరిశుద్ధమైన వధువు సంఘముగా సిద్ధపడవలసిన మనం పులిసిన పిండి అయిన దుష్టత్వంతో, దుష్టులతో, ఈ లోకస్తులతో, పాపులతో మనం కలిసిపోతే మన మంచి నడవడి కూడా చెడిపోయే ప్రమాదం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆలోచనలో గుండా దేవుడు వారిని తీసుకుపోవడంలో దేవుని ఉద్దేశం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పని చేస్తున్న చోట, మనం నివాసం చేస్తున్న చోట, మనము బ్రతుకుతున్న చోట, మన చుట్టుపక్కల ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహవాసం, మన చుట్టూ ఏ గుంపు ఉంది అని నిత్యము ఆ గుంపు విషయమై మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారు.